హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చికెన్ సేమియా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. బిర్యానీ అంటే నచ్చని వాళ్ళే ఉండరు కదా, అందులోనూ సేమియా చికెన్ బిర్యానీ చాలా బాగుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం, వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కప్పు సేమియా తీసుకుందాం. తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకుందాం. కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి, ఇంట్లో చేసిన గరం మసాలా, బిర్యానీ గరం మసాలా, అల్లం పేస్టు మరియు కొంచెం జీడిపప్పు, 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నవి, ఒక టమాటో ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కారం, సాల్ట్, కొంచెం నూనె, పెరుగు, తర్వాత బిర్యానీ కోసం మసాలాలు: దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు. ఇలా ఇవన్నీ కూడా తీసుకొని మనం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాలు తీసుకొని అన్నీ కూడా బాగా దోరగా వేయించేసుకుందాం. ఇందులో వేసుకొని సేమియాలన్నీ బాగా దోరగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, నేను ఇప్పుడు ఇవి తీసేసాను, వేగిపోయినాయి. బాగా వేగిన తర్వాత నేను తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. బాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు మనం బాగా వేయించుకుందాం. దోరగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం 1 కప్పు నూనె వేసుకున్నాను నేను. తర్వాత కప్పు వేసుకొని అది ఆయిల్ మరుగుతుండగా చికెన్ తీసుకొని పక్కన కారం, సాల్ట్, చూడండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ మరియు అల్లం పేస్ట్ 2 వేసుకుందాం. చూడండి వేస్తున్నాను. అల్లం పేస్ట్ 1 స్పూను, తర్వాత వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా బిర్యానీ గరం మసాలా పౌడరు స్పూన్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కింది కదా, అందులో మనం ఈ చికెన్ ముక్కలు వేసుకొని బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ ముక్కలు బాగా మెత్తపడి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయి కదా, నేను తీసేస్తున్నాను. చికెన్ ఎప్పుడు కూడా మనం డ్రైగా వేయించకూడదు, ఎందుకంటే డ్రైగా వేయించడం వల్ల చికెన్ గట్టిగా పీసులు మొత్తం గట్టిగా ఉంటాయి. అలా కాకుండా బిర్యానీకి ఎప్పుడు కూడా లైట్ గోల్డెన్ కలర్లో సరిపోతుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. మనం ఇంతకుముందు చికెన్ వేయించుకొని ఉంచుకున్నాం కదా, ఆ నూనె 1 స్పూన్ వేసుకుందాం. వేసుకొని చూడండి బిర్యానీ మసాలా సామాన్లు ఉన్నాయి కదా, ఆ సామాన్లు అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. షాజీరా, మిరియాలు, ఇలా లవంగాలు ఇవన్నీ కూడా మనం అందులో వేసేసుకుందాం. వేసుకొని అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకున్నది మనం అందులో వేసేసుకుందాం. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకున్నవి ఇవన్నీ వేసుకొని బాగా దూరగా వేయించుకుందాం. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ మరియు కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా దూరగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత మనం తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా ఇంట్లో, అది గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు. ఇలా ఇవన్నీ కూడా దూరగా వేయించేసుకుందాం. వేయించుకున్న తర్వాత సేమియాకు తగ్గ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా మరిగించేసుకొని ఈ పైన ఉన్నవి కదా ఇవన్నీ మసాలా సామాన్లు అన్నీ కూడా మొత్తం అన్నీ అక్కడక్కడ బిర్యానీకి తగులుతాయి కాబట్టి మనం తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో సేమియాలు వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. చూడండి సాల్ట్ కూడా వేసేసుకొని సేమియాలకు తగ్గ సాల్ట్ వేసేసుకొని బాగా ఉడికించేసుకుందాం. ఇలా లైట్గా ఒక 90% బాగా ఉడికించేసుకున్న తర్వాత సేమియాలన్నీ కూడా తీసేసుకొని మనం ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి నేను పెట్టేస్తున్నాను మొత్తం అంతా కూడా. చూడండి పెట్టేసాను. ఇలా మొత్తం అన్నీ కూడా ప్లేట్లో వేసేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకొని చికెన్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ తీసుకొని మనం అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర మరియు కొంచెం
పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా లైట్గా దూరగా వేయించుకుందాం. దూరగా వేయించుకొని ఇందులో టమాటో ఉంది కదా, కట్ చేసుకొని ఉంచుకున్నది ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకొని చూడండి మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్లో బాగా వేగిపోయింది. బాగా వేయించుకున్నాం కదా. తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా దూరగా వేయించుకుందాం. 1 స్పూన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్. తర్వాత కొంచెం కారం. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకుందాం. తర్వాత చూడండి మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ మనం ఉంచుకున్నాం కదా వేయించుకొని అది వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా లైట్గా వేయించుకుందాం. చూడండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లైట్గా వేయించుకుందాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అంతా కూడా వేయించేసాను కదా, అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా చికెన్ పీసులకి మనం బాగా దూరగా వేయించుకుందాం. ఇలా వేయించేసుకొని చూడండి అక్కడక్కడ కొత్తిమీర జల్లుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో కొత్తిమీర జల్లుకుంటూ మనం బాగా లైట్గా వేయించుకుందాం. తర్వాత కొంచెం 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని బాగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత సేమియా ఉంది కదా, మనం తీసి పక్కన పెట్టుకున్న సేమియా బాగా డ్రై అయిపోయింది చూడండి. ఆ సేమియాని తీసుకొని చికెన్ మీద బాగా వేసేసుకుందాం. చూడండి మొత్తం అంతా కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని తర్వాత మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కదా జీడిపప్పు వేయించుకొని ఆ జీడిపప్పు మొత్తం అంతా కూడా ఆ సేమియా మీద అలా జల్లేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకొని 5 నిమిషాల తర్వాత తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సేమియా చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది, రెడీ అయిపోయింది. చికెన్ సేమియా బిర్యానీ. దీనిని మనం అటు ఇటు కూడా బాగా కింద నుంచి పైకి పైనుంచి కిందికి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా స్పూన్తో ఇలా గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని అటు ఇటు కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. చూడండి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ అంతా కూడా బాగా సేమియాలకు పడుతుంది. అప్పుడప్పుడు ఈ బిర్యానీ కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ బిర్యానీ నేను సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను. ఇందులో ఒక నిమ్మకాయ మరియు ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.